నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు కనుక ఆయన నీ ప్రార్థన ఆలకించి జవాబులు దయచేసేటువంటి దేవుడు కనుక ఆ ప్రభువును నువ్వు ఆరాధించాలి. కీర్తనల గ్రంథంలోని 65వ కీర్తన 2వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుడి గురించి ఒక మంచి మాట చెప్పబడింది కదా. కీర్తన 65 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అనేటువంటి మాట. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అనేటువంటి మాట. కాబట్టి మన దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు కనుక ఆ ప్రభువులకు మన కృతజ్ఞతాస్తులను మనం చెల్లించాల్సినటువంటి వారు ఉంటా ఉంటున్నాం. కాబట్టి సేవకుడు ఈ విధంగా అన్నాడు, మన విశ్వసిస్తున్నటువంటి దేవుడు మన ఆశలను తీర్చే దేవుడు కాదు కానీ ఆయన మన అవసరతలను తీర్చేటువంటి దేవుడు అనేటువంటి మాటను ఆయన చెప్పాడు. ఇప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థన వింటాడు, జవాబు చేస్తాడని చెప్పేసి నువ్వు ఏది పడితే అది అడిగితే ఆయన ఇచ్చేవాడు కాదు కానీ ఆయన చిత్తానుసారంగా బ్రతికి ఆయన చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు అట్టి ప్రార్థనలకు ఆయన జవాబులో దయచేసేటువంటి దేవుడు కనుక ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనలకు జవాబులు దయచేసేవాడు కనుక ఆ ప్రభువులకు మన కృతజ్ఞతాస్తులను మనము చెల్లించాలి. తర్వాత 3వ కారణాన్ని మనం చదువుకున్నప్పుడు అదే 4వ కీర్తన 1వ వచనంలో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే అనేటువంటి మాట. మన విశ్వాస యాత్రలో, మన ఆత్మీయ జీవిత యాత్రలో ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు మనల్ని చుట్టూ, అటువంటి సమయాలలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, అటువంటి సమయాలలో దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ఇరుకులో మనకు విశాలత కలగచేసి మన మార్గాన్ని దేవుడు సరళం చేసి మనలను ముందుకు నడిపించినటువంటి దేవుడు. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు అవన్నీ కూడా మనల్ని చుట్టుముట్టి ఇక మనకి ఏ మార్గం లేకుండా మనం చేసినప్పుడు మన శత్రువులు మన అనుకున్న వాళ్ళందరూ కూడా మనం రౌండప్ చేసి ఇక మనకి ఏ మార్గం లేకుండా చేసినప్పుడు అటువంటి సమయాలలో ఆ ఇరుకులో మనం దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడే మనకు మార్గాన్ని తెరిచి మన మార్గాన్ని సరళం చేసి మనల్ని నడిపించినటువంటి దేవుడిగా ఆయన మనకున్నాడు. కాబట్టి అందులో బట్టి ఆ ప్రభువుకు మన కృతజ్ఞతలు చెల్లించాలి. నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో మనం 9వ వచనం నుంచి మనం చదువుకుంటున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది వారు కనానుకు వారి యాత్రను సాగిస్తూ ఉంటున్నప్పుడు ఒకానొక సమయంలో వారు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఐగుప్తీయులు తేరుకొని వారు గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలను తరమడానికి, వారిని మరలా పట్టుకోవడానికి ఇశ్రాయేలు గొప్ప సైన్యం వాళ్ళని తరమడం కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ముందు సముద్రము, వెనక చూస్తే మరి ఐగుప్తు యొక్క సైన్యం, ఫరో యొక్క గొప్ప సైన్యం, మరి మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు ఇరుకున పడిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. వెంటనే మరి దేవుడు మరి మోషేతో ఆజ్ఞాపించినట్లుగా మోషే దేవుడికి మొదలుపెట్టినప్పుడు మోషేతో దేవుడు అంటాడు కదా, నీ కళ్ళను సముద్రం వైపు చాపుము అన్నప్పుడు దేవుడి మాట చొప్పున మోషే జరిగించినప్పుడు అప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి వారిని ఆరిన నేల గుండా ఇశ్రాయేలు ప్రజలను అవతలి వైపు నడిపించినట్లుగా, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తరుముకుంటూ ఐగుప్తు యొక్క సైన్యం, ఫరో యొక్క సైన్యం ఆ ఎర్ర సముద్రం మధ్యలో వచ్చిన మరలాంటి కర్రలను చాపమని చెప్పేసి దేవుడు అనగానే మోషే తన కర్రలను చాపినప్పుడు ఆ సముద్రం కాస్త మరలా ఏకమైపోయి ఐగుప్తు యొక్క మహాసైన్యాన్ని మరి ఎర్ర సముద్రము దేవుడు ముంచివేసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలకు ఆరిన నేల గుండా వారిని నడిపించినట్లుగా మనం దేవుడి యొక్క కార్యాలను కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో కూడా అనేక సార్లు ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే పొయ్యి అనేటువంటి ఆ సందర్భాలు మన జీవితంలో ఎక్కువ వచ్చాయి.
ఆ ఇరుకులో మనం ప్రభువుకు మొరపెట్టినప్పుడు ఇక దేవుడే మనం మార్గాన్ని సరళం చేసి ఆయన మనకు ముందుకు నడిపించే దేవుడుగా, అలాగే ఇశ్రాయేల్ ప్రజల్లో ఆయన మార్గాన్ని సరళం చేసి ఒక మార్గాన్ని ఏర్పరిచి సముద్రంలో వారి కొరకు మార్గాన్ని ఏర్పరిచి వారిని నడిపించినట్టుగా దేవుడు అనేక మార్లు మన జీవితాల్లో మన ఇరుకులో ఆయన విశాలతను కనుక చేసి నడిపించిన దేవుడిగా ఆయన మనకు ఉంటా ఉంటున్నాడు. కాబట్టి అందును బట్టి ఆ ప్రభువులకు మన కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించుదాం. ఇది 3వ కారణం. తర్వాత 2వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు 2వ వచనంలో దావీదు ఏమంటాడంటే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అనేటువంటి మాట. ఎంతకాలము నా గౌరవమును అవమానము మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అనేటువంటి మాట. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందో మరి పౌలు రోమా పత్రిక 1వ అధ్యాయంలో 18 నుంచి 25 వచనాల వరకు ఆయన అక్కడ చెబుతూ ఉంటాడు. రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుంటున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో అక్కడ పౌలు భక్తుడు చెబుతూ ఉంటాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచదు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరుచున్నవి కనుక వారు నిరుపరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైంది. వారి అవివేక హృదయం అంధకారమయమాయు, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చింది. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అనేటువంటి మాట. అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా కృష్ణమును పూజించి సేవించిరి అనేటువంటి మాట. 26వ వచనంలో అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను అనేటువంటి మాట. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందట అంటే, వారు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారు విడిచిపెట్టి ఈ సృష్టిని ఆరాధించేటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానవంతులు, ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది ఉన్నతమైన హోదాల్లో ఉన్నటువంటి వారికి సహితం ఇప్పటివరకు దేవుడు వారికి అర్థం కాదు. దేవుడు ఎవరో వారు ఇంకా తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారు విడిచిపెట్టి ఈ సృష్టిని ఆరాధించేటువంటి ఆ అజ్ఞాన స్థితిలో వారు ఉంటా ఉంటారు. సూర్యుడు దేవుడని, చంద్రుడు దేవుడని, అలాగే భూమి దేవుడని, అలాగే చెట్టు పుట్ట రాయి గుట్ట కదా, పాము కుక్క నక్క అవన్నీ కూడా జంతువులు, అవన్నీ కూడా దేవుడు దేవతలు అని చెప్పేసి ఆరాధించేటువంటి ఆ స్థితిలో వారు ఉండిపోయారు. మొన్న ఈ మధ్యలో సూర్యగ్రహణం గురించి ఒకటి వచ్చింది కదా, మనం జరిగింది. నేనేం చేసినంటే, సూర్యగ్రహణం అంటే అదేదో మీరు అనుకున్నట్టుగా ఏదో మింగింది, ఏదో చేసింది, ఆ పుట్టిటి పురాణ కథలు అవన్నీ సైన్స్ ప్రకారం ఇదే తెలిపేసి నేను ఏదో జ్ఞానం పెట్టిన గ్రూప్లో, ఫ్యామిలీ గ్రూప్లో దెబ్బకి వాళ్ళు మాకు అనుకోవడానికి రిమూవ్ అయిపోయింది, వాడే అయిపోయింది. ఎందుకంటే సత్యాన్ని అంగీకరించలేటువంటి మనసు. సూర్యగ్రహణం అంటే మరి ఏదో అనుకుంటాం, ఏదో మింగింది, ఏదో చేసింది, లేకపోతే ఏదో సంథింగ్ ఏదో జరిగింది. కానీ నిజానికి వాస్తవం ఏంటంటే సైన్స్ ప్రకారం ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని ఏంటంటే అమ్మ మా అన్నకి ఇది పెట్టింది కదా బాగుంటుంది, వాడి గ్రూప్లో నుంచే డివైడ్ అయిపోయాడు. వాడు వార్డ్ ఆఫీసర్, సిద్దిపేట మున్సిపల్ వార్డ్ ఆఫీసర్, కానీ దేవుని జ్ఞానం వారికి అర్థం కావట్లేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా
సృష్టికర్త అయిన దేవుడిని విడిచి ఈ సృష్టిని ఆరాధిస్తూ మరి ఇంకా నిజమైన దేవుడు ఎవరో ఆ దేవుడిని తెలుసుకోలేనటువంటి స్థితిలోనే, ఆ దేవుడిని చేరుకోలేనటువంటి స్థితిలోనే లోకం ఇంకా ఉంటా ఉంటున్నారు. ఒకప్పుడు మనము కూడా మన మీద దేవుడిని అన్వేషించి మన మీద గొప్ప గ్రంథాలను పరిశోధన చేసి యేసుక్రీస్తు దేవుడని మనం కనుగొన్న వారమేమి కాదు. ఈ లోకంలో ఆయన వెతికిన వారమేమి కాదు. వెతకని మనలను ఆయనే వెతికి రక్షించుకొని ఆయన సంఘంలో మనం ఆయన చేర్చుకున్నటువంటి దేవుడు. సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించే గుంపులోనికి, ఆయన దేవుడిగా కలిగి ఉండేటువంటి గుంపులోనికి ఆయన తన కుమారులను చేర్చినటువంటి దేవుడు కనుక ఆ ప్రభువులకు మన కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాల్సినటువంటి వారమే మనము ఉన్నాం. ఒకప్పుడు మనం కూడా లోకంలో ఉన్నటువంటి వారిని కొన్ని మధ్యలో బతకడం పొద్దున ఎవరో ఎదురు ఉప్పుకోవాలని నేను కొడతా ఉన్నాను. నేను అబ్బాయి దత్తు నేను కూడా చిన్నప్పుడు మబ్బులో 3 గంటలకు లేచి పువ్వు కోసం ఒక 10 మంది రెడీ అయిపోయి ఎక్కడో 10-15 కిలోమీటర్ల రోజు అడవిలో అనివాడి వయసు తెల్లారు, చెక్కల వయసు తెల్లారాలి తెచ్చుకొని మళ్ళీ పోయేటప్పుడు మా ఊరు కానీ వచ్చినప్పుడు కాలాన్ని బాగుపడుతున్నప్పుడు వచ్చి ఇంటికాడ పెట్టి ఏదో దాన్ని పేర్చి ఏదో 10 నిమిషాలు బాగుంటే వాడేసి అబ్బాయి బాధ లేకుండా పోయేది దగ్గర పోయింది అంటున్నాను. కాబట్టి ఎన్నో వాటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. కొన్ని స్టేటస్లో పెట్టారు, నేను విశ్వసిస్తున్న దేవుడు ఏనాడు కూడా ఆయన నా నుంచి ఏది ఆశించలేదు. నాకు కోళ్ళు కావాలి, మేకలు కావాలి, నాకు బరువులు అర్పించు, లేకపోతే నా కొరకు యాత్రలు చేయి, నాకు వెండి బంగారాలు తీసుకురా, కిరీటాలు పెట్టు, నాకు విగ్రహాలు పెట్టు, నాకు కళ్ళు సారా తెచ్చిపోయి నా పేరిట ఇంకేదో చేయి చెప్పేసి నన్ను ఏనాడు కూడా ఆయన నా నుంచి కోరలేదు. ఆయన ఏనాడు కూడా నన్ను చేస్తామని సంగతి చూడాలని నన్ను ఏనాడు భయపెట్టలేదు. ఆయన ఏనాడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఆయన నా నుంచి కోరుకున్నది ఒకటే, నా హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు, ఆయన మాట చొప్పున నేను జీవిస్తే చాలు అని చెప్పి ఆ ఒక్క కోరికను ప్రభు నా నుంచి కోరుకున్నాడు తప్ప ఏనాడు కూడా నాకు విగ్రహాలు పెట్టి ఆడు పాడు తిను తాగు నాకు బలు అర్పించు, నాకింత తెచ్చిపోయి వివిధతే నువ్వు ఆడు పాడు నాకు సంతోషం చెప్పేసి ఏనాడు కూడా ఆయన జరుగుతుంది కాదు. కాబట్టి దేవుడు ఎన్నో భారాల నుంచి ఆయన నన్ను వేధించాడు, నాకు ప్రశాంతత ఇచ్చాడు. ఒకప్పుడు అవన్నీ ఉండే, ఏ దేవుడికి ఏమి చేయకపోతే ఏమి సమస్య వస్తుందో, ఏమి ఇబ్బందులు పెడతాయో ఒక భయం, ఏ ఆచారాన్ని పాటించకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం. కానీ క్రీస్తు వాటన్నిటిలో నుంచి ఆయన నాకు విడుదలిచ్చాడు. ఆయన ఆరాధించే గుంపులోనికి, ఆయన దేవుడిగా కలిగి ఉన్న గుంపులోని దేవుళ్ళను తీసుకుని. కాబట్టి ఏ భయం, ఆచారాలు పాటించకపోతే అనే భయమేమి లేదు, పద్ధతులు పాటించకపోతే అనే భయమేమి లేదు. వాటి మీద మన క్షేమాధారం ఆధారపడలేదు. కానీ మనం విశ్వసిస్తున్న మనం సూచించిన సృష్టికర్త అయిన దేవుడి మీదనే మన క్షేమాధారం అనేటువంటిది ఆధారపడి ఉన్నది. కాబట్టి అటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చే సృష్టికర్త అయినటువంటి ఆయన్ను తెలుసుకునే కృపను, ఆయన్ను ఆరాధించే గుంపులోనికి, ఆయన్ను మన దేవుడిగా మన ఆరాధ్య దేవుడిగా కలిగి ఉండేటువంటి ఆ గొప్ప ధన్యకరమైన జీవితంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు కనుక అందును బట్టి ఆ ప్రభువులకు మన కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాల్సినటువంటి వారమే ఉన్నాం. మొన్న ఈ మధ్యలో పోయిన వడ్ల పంటకు ఆ చిన్న కొడుకు వాడు ఒడ్లమ్మితే 70,000 వచ్చినాయి. వాడు కందులు అనే కందులు చేస్తారు కదా, పొలం కందులు చేసిన 70,000 వడ్లు ఒకటి పండు. మళ్ళా మొన్న విగ్రహం పెడతా మళ్ళీ తెచ్చిపెట్టినారు. నేను అనుకున్నా వీడికి అప్పు ఉండేది, దాదాపు 10 లక్షల అప్పు ఉంది. మళ్ళా ఆ 70,000 వస్తే అప్పు కట్టుకోవడం ఏదో చేస్తారు, అయిపోవాలి కందులు చేయాలి, కందులు చేసుకొని మంచిగా చేయాలి. 70,000 వడ్లు ఇంట్లో అమ్మితే లేట్ అయింది, కందు కాలం రైస్ బోర్డులో అమ్మిస్తూ 5,000 కట్టుకుని వస్తే 70,000 తీసుకొని చేయగలిగితే వాళ్ళు ఒక్కటి రోజు పండుకోవడం ఎందుకు అంటే నాకు మొక్కింది అమ్మ మొక్కులు తీర్చకపోతే మరి దేవుడు క్లీన్ చేస్తాను. అందుకే నేను చేసేసి ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పటికే నాకు ఇబ్బంది పెడతా ఉంది, ఇంకెప్పుడు పండుగ చేస్తావా అనే ఇబ్బంది నాకు పెడతా ఉంది. అందుకే 70,000 తీసుకొని వచ్చి 6 నెలలు కట్టలు చేసేవాళ్ళు వాళ్ళకి వచ్చింది 70,000 పెట్టుబడి అయితే అవన్నీ పోతే సగం పోతే మనకు వచ్చిన లాభము ఆడి వాళ్ళు తీసుకొచ్చి పండుగ చేసేస్తారు. తర్వాత కొన్ని మందులు మళ్ళీ ఏమైందిరా అంటే ఇంకొకరు కొంచెం అది బెదిరించాలి, ప్రమాదం కూడా తెలుసుకుంటే
నాకు కీడు జరుగుతుంది, అందుకే ఇది కూడా చేస్తానని చెప్పేసి వాడు మళ్ళీ ఇంకో అప్పు తెచ్చి 10 లక్షలు అప్పు ఇంకో అప్పు తెచ్చుకుంటా ఆ విధంగా వాటి కొనసాగుతూనే నాకు మా దేవుడు వాడినట్టు నాకు ఏది లేదు నన్ను దేవుడు అటువంటి ఇబ్బందులు ఏం నాకు ఇంతవరకు నా దేవునికి ఒక కోడి పిల్లలు తెచ్చుకోకపోయలేదు, ఇంతవరకు కనీసం ఒక మేకప్ పిల్లలు తెచ్చుకోవడానికి ఆయన పేరిట ఏనాడుగా నన్ను ఒక మేకప్ పిల్లలు కూడా అడగలేదు దేవుడు. కనీసం ఒక తులం బంగారం ఏ ముడుపులు లేవు, ఏ మొక్కులు లేవు. ఆయన నన్ను కోరేదల్లా నా హృదయం ఆయన కోరుతున్నాడు, ఆయన మాట చొప్పున బ్రతికితే చాలు అన్నీ ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి దేవుడు. అంత ఒక దేవుడు నాకు దొరకడం నిజంగా నాకు ధన్యత, లేకపోతే మీలో నేను బతికడం కాదు అని చెప్పేసి నా మనసులో అనుకున్న దేవుడిని అని ఆరాధించాను. కాబట్టి అటువంటి ధన్యకరమైన బ్రతుకు లోకంలో ఉన్న మనుషుల బ్రతుకు మనం చూస్తే అది ఎంత బాధాకరం, ఎంత భారం. అందుకే ప్రభుత్వం ప్రయాస భారం సంస్థ జనులాంటి విశ్రాంతిని కలగజేస్తానటువంటి దేవుడు వాటన్నింటి భారాన్ని దేవుడు తీసేశాడు. మనకు అవేమి లేవు కదా, పండుగలు లేవు, దేవాలయాలు లేవు, ఏది లేదు, ఏ భయాలు లేవు. మనకు ఉన్నదల్లా దేవుడిని నమ్మకంగా ఆరాధిస్తే చాలు, ఆయన కోసం నమ్మకంగా బ్రతికితే చాలు. ఆయన మన కృపలో ఆయన మనం దీవించేటువంటి దేవుడు. కాబట్టి 4వ కారణం ఏంటంటే ఆయన తెలుసుకునే ధన్యత మనకిచ్చాడు. ఆయన మన దేవుడిగా కలిగి ఉండే ధన్యత మనకిచ్చాడు. ఆయన ఆరాధించే గుంపులో దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. ఇది 4వ ధన్యత. అందుకు బట్టి ఆ ప్రభువులకు మన కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలి. తర్వాత 5వ కారణాన్ని మనం చదువుకుంటున్నాము. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయంలో 4వ కీర్తనలో 3వ వచనంలో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అనేటువంటి మాట. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు అనేటువంటి మాట. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో, అలాగే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు ఈ భూమి మీద ఇశ్రాయేలు ప్రజలను తన స్వకీయ సంపాద్యముగా, తన శాస్త్రముగా, తన ఆస్తిగా, తన సొత్తుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాటలు మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం. అలాగే కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వార్థం ఇచ్చి తన సంఘాన్ని ఆయన కొనుక్కున్నాడు, తన సొత్తుగా, తన శాస్త్రముగా అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు ఆయన ఎన్నుకున్నాడట, దేవుడు మనల్ని ఎప్పుడు ఆయన ఏర్పరచుకున్నాడట అని మనం చదువుతున్నప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులకు నిర్దోషులమునై ఉండవలనని జగత్తు కూడా వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేదు అనేటువంటి మాట. కాబట్టి దేవుడు నిన్ను తన బిడ్డగా ఎప్పుడు ఏర్పరచుకున్నాడట అంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తు ప్రభువు నందు దేవుడు తన కుమారుడుగా నిన్ను ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అనగా దేవుడు తన నోటి మాట ద్వారా ఈ సృష్టిని కలగచేయక మునిపే, దేవుడు తన స్వాస్థముల చేత ఆదామును నిర్మించక మునిపే, దేవుడు ఈ ప్రపంచాన్ని కలగచేయక మునిపే ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన చిత్తములో, ఆయన ఏర్పాటులో, ఆయన సంకల్పంలో మనం అందరం కూడా ఉన్నామని యేసు క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు తనకు కుమారులుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి పాత నిబంధన కాలంలో ఈ భూమి మీద ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన కృప ద్వారా తన ప్రేమను బట్టి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానంటాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏంటంటే మీరేదో గొప్పవాళ్ళని, మీరేదో గొప్ప ఉన్నతమైన వంశంలో జన్మించిన వారని, మీరేదో గొప్ప భక్తి పరులని, గొప్ప జ్ఞానవంతులని కాదు, కానీ కేవలం నా ప్రేమను బట్టి, కేవలం నా ఇష్టంతోనే, కేవలం నా కృప ద్వారానే నేను మిమ్మల్ని
నా స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నానని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతాడు. అలాగే కొత్త నిబంధనలో కూడా దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని కూడా దేవుడు ఆయన కృప ద్వారానే ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు తప్ప మనమేదో యోగ్యులమని దేవుడు తన రక్షణ భాగ్యాన్ని మనకు ఇవ్వలేదు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 48వ వచనంలో మనం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 48వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 48వ వచనం. 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచుడి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించి అనేటువంటి మాట కదా. మనకు ఈ లోకంలో వచ్చేటువంటి సర్వసాధారణమైన డౌట్ ఏంటంటే, ఇంత ప్రార్థన చేసిన, ఇంత కన్నీళ్లు గార్చిన కదా, ఇంత సువార్త పరిచయం జరిగించిన, ఇన్ని కరపత్రికలు పంచిన, ఎన్నోసార్లు వెళ్ళి బతుకులాడినా, ఉజ్జయించినా, ఏది పెట్టినా, ఎందుకు ప్రజలు నమ్ముకోకుండానే లోకం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు అని చెప్పేసి అనేక సార్లు మనలో ఒక ఆలోచన కలుగుతూ ఉంది. దానికి జవాబు ఏంటంటే, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా విశ్వసిస్తారట, రక్షణ పొందుతారు. నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారందరూ కూడా నువ్వు ఎంత చెప్పినా, బ్రతిలాడినా, కన్నీరు గార్చినా, ప్రార్థించినా, సువార్త పత్రికలు ఇచ్చినా వారు విశ్వసించరు, రక్షణ పొందరు. అనగా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన కుమారుడు ఎన్నుకున్నాడు కాబట్టి, ఆయన ఏర్పాటులో నీవు ఉన్నావు కనుక ఆయన కాలంలో ఆయన మన సువార్త ద్వారా నేను దర్శించి నీలో రక్షణ కార్యాన్ని జరిగించి ఈ లోకంలో నుంచి నువ్వు వేరుపరిచి తన సంఘంలో సభ్యులుగా దేవుడు మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి లోకంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన రక్షణ కొరకు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి అందును బట్టి ఆ ప్రభువులకు మన కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలి. అలాగే పౌలు అంటాడు గారు మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన 26-30 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 30 వచనాల వరకు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ పౌలు ఒక మాట అంటాడు కదా, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఎదివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అనేటువంటి మాట. కాబట్టి దేవుడు తన కృప ద్వారా జగత్తు పునాది యేసు క్రీస్తు నందు నిన్నో నన్ను మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా రక్షింపబడి ఆయన సంఘంలో మనం సభ్యులుగా చేర్చబడి ఆయన ఆరాధించే ప్రజలుగా ఈ లోకంలో మనము ఉన్నాం. మరి లోకంలో చాలా మంది లేరు కదా అంటే, మరి దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదేమో, అందుకే వారు విశ్వసించలేకపోయారు, దేవుడు రక్షణ పొందుకోలేకపోయారు, ఆయన సంఘంలో సభ్యులుగా వారు చేర్చబడలేకపోయారు. కాబట్టి మధ్యన కాలంలో ప్రభువును ఆరాధించడానికి గల మరొక కారణం ఏంటంటే, ఆయన మనలను ఎన్నుకున్నటువంటి దేవుడు అనేటువంటి మాట. తర్వాత అదే 4వ కీర్తన 5వ వచనంలో మనం చదువుతున్నాం. చివరిగా మాట చూసి ప్రభువును మనము ఆరాధించున్నాం. కీర్తన 4:5 వచనం, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి అనేటువంటి మాట. నీతియుక్తమైన బలులు అర్పించు యెహోవాను నమ్ముకొనుడి అనేటువంటి మాట. కాబట్టి మన ఆరాధన అది పవిత్రమైనదిగా, మరి యోగ్యమైనదిగా ఉన్నప్పుడే దేవుడు ఆ ఆరాధనను అంగీకరిస్తాడు. మనం ఈ మధ్యలో ప్రతి ఫంక్షన్ కూడా ఫంక్షన్ హాల్లో పెడతాం. మామూలు చేస్తే దినవారంలో ఫంక్షన్ హాల్లో పెడుతుంది. ఈ వర్షాకాలానికి ఫంక్షన్ హాల్ చేస్తుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఫంక్షన్ హాల్లోనే దినవారం పెడతా ఉన్నాం. ఇక్కడ వెళ్తారు ప్రెస్టేజ్ కూడా
ఒకరు స్టార్ట్ చేస్తే అందరూ అక్కడే పెడుతుంది మొత్తం బైపాస్ ఒక పన్నెండు గార్డెన్ ఉంటుంది, వాడు కూడా మంచిగా ఇస్తుంది వాళ్ళకి తినాలని కూడా అక్కడే అవుతుంది. కానీ ఇప్పుడు ప్రతి ఫంక్షన్లో మనం వెళ్ళినప్పుడు ఆ వడ్డించే వాళ్ళు కదా, నీట్ చేసుకోవాలి, డ్రెస్ కోడ్ కదా, వాళ్ళ చేతిలోకి ఏదో కలర్ ఉండవు అంటే ఒకవేళ వాళ్ళు నీట్గా లేకపోతే కదా వడ్డించే పదార్థాలు అవి చక్కగా ఉన్నప్పటికీ ఒకవేళ వడ్డించే వాళ్ళు ఒకవేళ అవి సరిగా లేకపోతే ఎవరు కూడా పోయి తినే అవకాశం అక్కడ ఉండదు. అంటే వడ్డించే పదార్థాలు బాగుండాలి, ఆ సర్వ్ చేసేటువంటి కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా నీట్గా ఉంటేనే ఎవరైనా తినడానికి వస్తారు. ఒకవేళ అన్నీ బాగా పెట్టి కదా ఈ కుష్ఠరోగులో లేకపోతే ఏదో మాకు ఎవరో పేషెంట్లు తీసుకుని వచ్చి ఒకవేళ అక్కడ పెట్టి మనకు పట్టించారు ఎవరు కూడా దరిదాపు కూడా ఇప్పుడు తినకుండా అసలు బయట ఎవరు ఛాయగా టిఫిన్ తినిపోవాలంట తప్ప ఎవరు కూడా వచ్చి ఆ ఆతిథ్యాన్ని ఎవరు కూడా అలాగే ఇప్పుడు దేవుడు కూడా దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం కదా. మన ఆరాధన పదాలు మన పదజాలం ఒకవేళ మనిషికున్నా కూడా ఒకవేళ మనం బాగలేకపోతే మన జీవితం బాగలేకపోతే ఒకవేళ మనం ఆప్తికతలో ఉంటే దేవుడు ఆ ఆరాధనను ఆయన అంగీకరించాడు కదా. మనం యొక్క భోజన విషయంలోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం కదా, వడ్డించేవాడు మంచిగా ఉంటేనే పోతాం, అరే పెట్టా పెట్టాడు వాడు మంచిగా అమ్మవద్దు ఏమొద్దు ఇప్పుడు వండుకొని తింటారు ఉపాధి బయటకు వచ్చేస్తారు. వడ్డించే వాళ్ళు వాటిని అంతా తీసుకున్నప్పుడు ఆశపడ ముక్కలు ఎక్కువ మనము తినొస్తాం. అలా దేవుడు కూడా ఇప్పుడు ఆయన ఆరాధించేటప్పుడు మనం ఎలా ఆరాధించాలి, నీతియుక్తమైన బలులు దేవునికి మనము అర్పించాలి అనగా మనము నీతిగా ఉండాలట. మనము పరిశుద్ధంగా ఉండి ఆ పరిశుద్ధ దేవుడికి మన ఆరాధన మనం సమర్పించినప్పుడే ఆయన అంగీకరిస్తాడు. మన ఆరాధన ద్వారా దేవుడు కనపరచాడు. కాబట్టి మధ్యాహ్న కార్యక్రమంలో ప్రభు యొక్క కార్యాలను గురించి ధ్యానించినటువంటి మనం అట్టి కార్యాలను బట్టి ఆ ప్రభువుకు మన కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి, నామాన్ని ఆరాధించడం కోసం. మొట్టమొదటి కారణం ఏంటంటే నా నీతికి ఆధారము దేవా అంటే మనం నీతి మంతులుగా మార్చినటువంటి వాడు దేవుడి ఉగ్రతలో నుంచి మనల్ని విడిపించిన దేవుడు. తర్వాత మన ప్రార్థన ఆలకించే దేవుడు. మూడవదిగా ఇరుకులో నాకు విషయాలుగా కలగజేసినటువంటి దేవుడు. తర్వాత నాలుగవదిగా సృష్టికర్త ఆయన తెలుసుకునే ధన్యత, ఆయన మన దేవుడుగా మన ఆరాధ్య దేవుడుగా కలిగి ఉండేటువంటి ధన్యతను దేవుడు ఇచ్చినటువంటి దేవుడు. తర్వాత ఐదవదిగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మధ్యలో గ్రూప్లో రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఫంక్షన్ షాపు సైకిల్ ఫంక్షన్ చేసిన బిడ్డ డిఎస్ఓ అయినట్టుగా, ఇంకొకటి ఇంకెవరో మామూలుగా ఏదో పెయింటింగ్ పని క్యాటింగ్ పని చేసుకునే ఒక కొడుకు డిఎస్ అయినట్టుగా జాయింట్ కలెక్టర్ అయినట్టుగా కొన్ని రిజల్ట్ వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని కృప అంతే కదా, వాళ్ళకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువ ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కువగా సర్వస్వాన్ని త్యాగం చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఎందుకో వారిని, ఎందుకంటే అధికారం దేవుడు ఇచ్చేది, అధికారులు ఆ పరిచారకులు ఉంటారు దేవుడు. కాబట్టి దేవుడు ఎందుకు వారికి ఇచ్చాడు. కాబట్టి అలాగే రక్షణ అనేటువంటిది కూడా మనకంటే మంచోళ్ళు లేరా, శరీరం కావాలి, మనకంటే యోగులు లేరా, బలవంతులు లేరా, ఉన్నతమైన వంశాల్లో జన్మించిన వారు లేరా, మనకంటే భక్తి పరులు లేరా, మనకంటే దేవుడిని ఎక్కువగా వెతికే వారిని అనేకమైన గ్రంథాలు పరిశోధన చేస్తూ దేవుడు ఎవరు కనుగొనాలని పరిశోధన చేసేవారు లేరా అంటే చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు దేవుడు ఇంకా వారికి ధన్యత ఇవ్వలేదు? ఎందుకు ఏమి వెళ్తే మనకు ఆయన వెళ్తాడట ఆయన కృప. కాబట్టి ఆయన కృప ద్వారా దేవుడు తన బిడ్డలుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కనుక, అలాగే మరి ఆయన కృప ద్వారా నీవు రక్షించబడ్డాడు కనుక మధ్యాహ్న కాలంలో ఆ క్రీస్తు ప్రేమను, ఆ క్రీస్తు త్యాగాన్ని, ఆయన మనకి ఇచ్చిన రక్షణ వాక్యాన్ని, ఆయన మనకి ఇచ్చిన ధన్యతలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని దేవాలయం కృతజ్ఞతలని చెప్పేసి ఆ ప్రభువును ఆరాధించి మహిమపరచడం. దేవుడి మాటలు దీవించుగాక. ఒకరి తర్వాత ప్రభువును కొద్ది మాటలు ఆరాధించి ఆయన్ను కనపరచుదాం.